శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఇన్స్టెంట్ రిజల్ట్ తెచ్చిపెట్టేటటువంటి ఒక పరిహారం గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అది కూడా తుఫాన్ కంటే వేగంగా రిజల్ట్ వస్తుంది. ఇది ఏ విషయంలో అంటే, ఈ వీడియో చూసిన 1 గంటలోనే మీరు కోరుకున్న వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. 100కి 100% జరిగి తీరుతుంది. ఎందుకంటే ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక మాట గురించి, ఒక బీజాక్షరం గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఎంత పవర్ఫుల్ అంటే మీకే అర్థమవుతుంది. మీకు రిజల్ట్ వచ్చాక మీకు అర్థమవుతుందనమాట. ఒక గ్లాసు నీళ్ళు అంటే, ఒక గ్లాసు మీకు కావాల్సిందంతా కూడా ఒక గ్లాసు నీళ్ళు అనమాట. ఒక గ్లాసు నీళ్ళతో మీరు కోరుకున్న వారిని మీ సొంతం చేసుకోవచ్చు. అది కూడా గంటలోపే. మరి అంత పవర్ఫుల్ అయినటువంటి మంత్రం ఏంటి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ రోజు చేయాలనేది, తుఫాన్ కంటే వేగంగా రిజల్ట్ వచ్చేటటువంటి ఆ పరిహారం ఏంటంటే, నిజంగా 1 గంటలోనే మీకు కావాల్సిన వారు, మీరు కోరుకున్నవారు, తప్పకుండా మీరు దూరమైన వారు కాంటాక్ట్ అవుతారంటే తప్పకుండా అవుతారు. మీరు ఎప్పుడు కూడా నమ్మకంతో నమ్మి చేసినప్పుడు, ఏదైనా నమ్మితేనే, నమ్మకపోతే మాత్రం అసలు ఏమీ ఉండదు. మనం నమ్మి చేస్తే ఖచ్చితంగా 100కి 100% రిజల్ట్ వస్తుంది. మనం నమ్మకంతో చేసినప్పుడు భగవంతుడు, యూనివర్స్, ప్రకృతి అన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తాయి. ఎంత నమ్మకంగా ఉన్నారో, ఈ వ్యక్తి నమ్మకాన్ని గెలిపించాలి అని సంకల్పాన్ని చూసి దేవతలు సైతం కూడా మనకి సహకారం అందిస్తారు. మీకు నిజంగా ఈ వీడియో చాలా అవసరం ఉంటుంది. నిజంగా మీకు దూరమైన వ్యక్తులను కోల్పోయి దూరం చేసుకుని బాధపడుతున్నారా? లేదా ఎవరినైనా సరే మీరు ఇష్టపడితే వారితో ఎలా చెప్పాలో అర్థం కాక సతమతం అవుతున్నారా? లేదా భార్యాభర్తలు ఎంతో కాలంగా చాలా ప్రేమగా, అన్యోన్యంగా ఉన్నారు, కానీ ఈ మధ్య సడన్గా గొడవలు మొదలయ్యాయి. ఒకరిని చూస్తే ఒకరు పడ్డం లేదు. భర్త నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రేమను పంచడం లేదు, అర్థం చేసుకోవడం లేదు, నాతో సరిగ్గా ఉండడం లేదు, నా భార్య నన్ను అసలు అర్థం చేసుకోవడం లేదు, తన దూరంలోనే తను ఉంటుంది, తన ఆలోచనలోనే తను ఉంటుంది, చీటికి మాటికి చిరాకు చూపిస్తుంది. లేదంటే మీ మధ్యలో థర్డ్ పర్సన్ ఎంట్రీ అవ్వడం వల్ల దేనికోసమైనా సరే మీరు చేసుకోవచ్చు. లేదంటే ఇద్దరు ప్రేమికులు ఎంత సిన్సియర్గా ప్రేమించుకుంటున్నారో, అంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, లేదంటే లైఫ్లో సెటిల్ అయ్యాక పెద్దవాళ్ళని ఒప్పించి మరి చేసుకుందామని వెయిట్ చేస్తున్నారు కదా, ఆ గ్యాప్లో మీ ఇద్దరి మధ్య గ్యాప్ వస్తుందన్నమాట. మాట పెరగడం వల్ల కావచ్చు, చిన్న చిన్న కారణాల వల్ల కావచ్చు, మూడో వ్యక్తి గురించి కావచ్చు, లేదా ఏదో ఒక కారణాల వల్ల మీరు దూరం అయిపోతూ ఉంటారు. జీవితాంతం కలిసి బ్రతకాల్సిన వారు ఒక చిన్న తొందరపాటు నిర్ణయంతోనే, ఆలోచనతోనే దూరం అయిపోతారు. ఇద్దరిలో ఎవరో ఒకరు తను నాతో మాట్లాడట్లేదు, తనే నాకు కావాలి, వాళ్ళ గొంతు వినకపోయినా, వాళ్ళ మాట వినకపోయినా నాకు పిచ్చెక్కిపోతుందని వాళ్ళతో ఎలా అయినా సరే మాట్లాడాలి, వాళ్ళే కావాలి, ఇద్దరు కూడా ఒకటే అవ్వాలని ఆలోచిస్తూ చాలామంది కూడా గడిపేస్తూ ఉంటారనమాట. అలాంటి వారందరూ కూడా ఈ పరిహారం అనేది గ్లాసు నీటితో దూరమైన వాళ్ళని కూడా, కోల్పోయిన వారిని కూడా మళ్ళీ మీరు తిరిగి రప్పించుకోవచ్చు అనమాట. ఇది కేవలం 1 గంటలోనే తుఫాన్ కంటే వేగంగా, చాలా వేగంగా పనిచేస్తుందన్నమాట. ఇది చాలా కరెక్టేనా అంటే చాలామందికి డౌట్స్ వస్తాయన్నమాట. తప్పు కాదండి. ఇప్పుడు పెళ్ళి ఎందుకు చేస్తారు? ఇద్దరు వ్యక్తులు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కదా, సంతోషంగా ఉండాలనే కదా. వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటేనే ఇటువైపు ఫ్యామిలీ, అటువైపు ఫ్యామిలీ కూడా హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. ఇద్దరి మధ్య ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా సరే, ఏవైనా కారణాల వల్ల అయినా సరే గొడవలు మొదలైన 2 ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. అలాంటప్పుడు ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఉన్నట్టు సడన్గా మారిపోతారు, లేదా అర్థం చేసుకోవడం లేదు, ప్రేమను సరిగ్గా పంచడం లేదు, పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారు, లేదా వేరొక ఇంకొక సైడ్ అట్రాక్ట్ అయిపోతున్నారు. అప్పుడు ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి అనమాట. పిల్లలు కూడా డిస్టర్బ్ అవుతారు. దాన్ని సరి చేసుకోవడమే ఈ పద్ధతి అనమాట, వశీకరణం అనమాట. అస్సలు తప్పులేదు. తన బంధాన్ని తను తిరిగి తెచ్చుకోవడమే కదా వశీకరణం అంటే. ఎక్కడ కూడా చెడు మాట అనడానికి ఆస్కారమే లేదనమాట. అయితే
ఒక వ్యక్తిని తన బంధాన్ని తన రిలేషన్ తను కాపాడుకోవడమే వశీకరణం. దానికోసం మీరు ఏదో ఒక మాయలు మంత్రాలు ఇట్లా చేయడం లేదు కదా. సింపుల్గా ఒక స్విచ్ వర్డ్ అయితే ఏంజెల్ నెంబర్ లేదా ఒక దైవిక మంత్రం అనమాట. ఇది ఇన్స్టెంట్ రిజల్ట్ వచ్చినా రాకపోయినా సరే చాలా వేగంగా, అంటే నష్టమైతే ఉండదు, ఎవరికి కీడు చేసేది హాని చేసేది కూడా కాదు. ఒకవేళ రిజల్ట్ లేకపోతే నమ్మకంతో చేయకపోతే రిజల్ట్ రాకపోవచ్చేమో కానీ నష్టం అయితే మీకు జరగదు. అయితే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఏ రోజైనా సరే ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఎప్పుడు మీకు అనుకూలంగా ఉంటే అప్పుడు, కాకపోతే ఉదయం సాయంకాలం మీరు పూజ చేసే సమయంలో చేస్తే చాలా మంచిది. అయితే ఈ పరిహారం అనేది నాన్ వెజ్ తిని చేయకూడదు, లేదంటే పీరియడ్స్ టైంలో ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. ఎందుకంటే ఇది అమ్మవారికి సంబంధించినటువంటి ఒక మంత్రం కాబట్టి, అది కూడా శ్యామలాదేవికి సంబంధించినటువంటి ఒక మంత్రం. శ్యామలాదేవి అంటేనే అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట. మనకి మనస్ఫూర్తిగా మాకు ఈ కష్టం ఉందమ్మా అంటే క్షణాల్లో కూడా కష్టాన్నంతా కూడా కరిగించేస్తుంది. అంతటి పవర్ఫుల్ అయినటువంటి అమ్మ మంత్రాన్ని ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. మీకు మీ భర్త సరిగ్గా మాట్లాడడం లేదు, అర్థం చేసుకోవడం లేదు, పిల్లడు కూడా కొంతమంది చెప్పిన మాట వినకుండా మొండిగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు కూడా స్నేహితుల కోసం, ఎవరి అంటే ఇష్టమైన వాళ్ళ కోసం చేసుకోవచ్చు. వాళ్ళకి వీళ్ళకని కాదు, ఎవరి మీదైనా సరే చేసుకోవచ్చు. అంటే మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ తక్కువగా ఉంది, మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదన్నప్పుడు మీ బంధాన్ని, అంటే ఏ బంధమైనా అవనివ్వండి, నిలబెట్టుకోవాలన్నప్పుడు మీరు తప్పకుండా చేసుకోవచ్చు. అయితే దీనికి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి. ఆ తర్వాత మీ కుడి చేతిని గ్లాస్ మీద పెట్టండి. ఆ నీళ్ళలోకి మీ వేలును మునిగేటట్టుగా పెట్టండి. అంటే నీటికి మీ స్పర్శనివ్వాలన్నమాట. మీరు ఆ స్పర్శనిచ్చాక మీకు ఇష్టమైన వారి పేరు చెప్పుకోండి. మీరు వారు ఎందుకు దూరం అయిపోయారో, వారి వల్ల దూరమైనందుకు ఎంత బాధపడుతున్నారో, వాళ్ళు తిరిగి మళ్ళీ నా జీవితంలోకి రావాలి, నన్ను అర్థం చేసుకోవాలి, మేము ఇంతకు ముందులా హ్యాపీగా ఉండాలి, వచ్చిన గొడవలన్నీ కూడా చెరిగిపోవాలి, లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని సంకల్పం చెప్పుకోండి. ఒకవేళ మీ ఇంట్లో శ్యామలాదేవి ఫోటో ఉంటే అమ్మ ముందు ఫోటో వేసి, అంటే అమ్మ ముందే ఫోటో ముందు చేసుకోండి. పూజ గదిలో అమ్మ ఫోటో ముందు చేయండి. లేదంటే పూజ రూమ్లో కూర్చుని దేవుడికి దీపం వెలిగించి ఆ దీపం వెలుగులో శ్యామలాదేవి అమ్మవారిని ఊహించుకుంటూ ఆ అమ్మను తలుచుకుంటూ మీరు మంత్రాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఈ గ్లాస్ అనేది దేవుడి రూమ్లోకి తీసుకుని వెళ్ళి కూర్చుని చక్కగా దీపారాధన చేసి ఆ నీటికి మీ స్పర్శనమాట, మీ యొక్క చేతి యొక్క స్పర్శనిచ్చి ఈ మంత్రాన్ని చెప్పుకోండి. మంత్రం చెప్తున్నాను, స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను, ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. వేరే పర్సన్ పేరు, అంటే మీరు ఎవరినైతే ఇష్టపడి రావాలి అనుకుంటున్నారో ఆ పేరు చెప్పుకొని ఆ తర్వాత ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం క్లీం క్లీం మాతాంగి ఫట్ స్వాహ. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం క్లీం క్లీం మాతాంగి ఫట్ స్వాహ. ఓం క్లీం క్లీం మాతాంగి ఫట్ స్వాహ. మీరు ఆ వ్యక్తి అంటే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి పేరు తలుచుకొని ఆ తర్వాత ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. ఈ మంత్రాన్ని 21 సార్లు చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మీరు కోరుకున్నవారు మీకు దూరమైన మీకు ఇష్టమైన వ్యక్తి మీద చల్లండి. భార్యాభర్తలు అనుకోండి, ఈజీగా, అంటే ఇద్దరు ఏదో ఒక సమయానికి ఇంటికి చేరుకుంటారు కదా, ఇలా దేవుడు కూడా పూజ చేశానన్నట్టుగా ఇల్లంతా నీళ్లు చల్లినట్టు ఈ నీళ్లు చిలకరించి మీ భర్త మీద కానీ, భార్య మీద కానీ, పిల్లల మీద కానీ ఈ నీళ్ళను చల్లచ్చు. లేదు మీరు ప్రేమించిన వాళ్ళు దూరంగా ఉన్నారు, మేము ఎలా చేయాలంటే ఏం పర్లేదండి, మీరు వాళ్ళని మీట్ అవ్వాలని పిలవండి. ఒకవేళ మీకు వాళ్ళు దూరంగా ఉంటే నేను మీట్ అవ్వాలని జరిగిపోయింది, ముఖ్యమైన విషయాన్ని మాట్లాడిన తర్వాత సారీ అని చెప్పి పిలవండి. వాటర్ బాటిల్ ప్రతి ఒక్కరు క్యారీ చేసుకుంటారు కదా, ఆ వాటర్ బాటిల్లోకి మీ చేతి ఫింగర్స్ని పెట్టి ఈ మంత్రాన్ని, ఏదైనా మంత్రాన్ని మీరు నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ మంత్రాన్ని 21 సార్లు చెప్పుకొని వారి మీద ఈ నీరుని చల్లండి. తప్పకుండా వాళ్ళు మారుతారు. వాళ్ళు చేసిన తప్పేంటో, పొరపాటున ఏంటని వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు తెలుసుకుని ఉంటారు. ఇలా మీరు చేసే మీ బంధాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.